ఇక చాలు కానీ వాళ్ళు ఎవరు అడిగి తెలుసుకొని రాబో ఎందుకు వచ్చిందో అమ్మో వాళ్ళు ఎవరో నీకు తెలుస్తలేదా? యువరాజులు ఎక్కున్నారు కదా ఆయనకు ఆస్తులు బాగానే కనపడతారు. ఆస్తులు మంచిగానే ఉన్నాయి కానీ ఆయన ఎవరో నీకు తెలియదు. నాకు తెలుసు ఆయన గంగెట్ల ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చింది మరి ఆయన ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఆయన ఈ ఊళ్ళో కూడా వస్తాడు. ఊరుకు 4 రోజులు వండుకుంటా ఎట్లా సచివాలయంలో పేరు మీద ఎట్లా ఆడించుకుంటా ఇక అసలు చేసుకుంటూ వస్తాడు. ఇక్కడ వీళ్ళు చనిపోయిన సంగతి తెలిసింది. ఇద్దరు చనిపోయింది. వాళ్ళ పేరు మీద ఆట ఆడిస్తే మంచిగా నాకు డబ్బులు వస్తాయని వస్తాడు. వచ్చే రాగానే మంచిగా గంగెత్తి మీద కంతలు బొంతలు వేసుకున్నాడు. అక్క ఇక్కడ నిలబడి ఆవిడ మీదకి వెళ్ళి సిద్ధాపురం మీదకి వెళ్ళి ఈ తాళగురియాల మీద అక్క ఇదే తోబడుతూ చక్కగా వచ్చిండు. ఈ కంకర రోడ్డుకి వచ్చే వరకే ఇక కోతులు తయారైంది. ఆ కోతులు ఎద్దు కూడా గుక్కోతులు కంటే ఎద్దు పెరిగింది. గంతలో కాడ బొంతలో కాడ ఎత్తేసుకుంటే 3 గంటలు ఎక్కడ నెయ్యిపోయినా ఉక్కుతాండే సంగ సంగ వెనకకాలతో దాన్ని కూడా వేయింది. అది చక్కగా పోలీస్ స్టేషన్ పోయింది. నన్ను పట్టుకొని ఎప్పటికి ఆడిస్తానని పోయి పోలీస్ స్టేషన్ ఎద్దు పోలీస్ స్టేషన్ పెట్టింది. ఈయన గంగెత్తేడు ఆయన గంతలేడు ఆయన బొంతలేడు ఆయన ఎక్కువ ఎరుకులు ఆడుకుంటే ఇక్కడికి వచ్చిండు. ఇంత అన్నం పెడితే నిన్నాడు. ఇక్కడ కూర్చుని ఆయన గంగెట్ల ఆయన ఆగుతాడు కదా ఇంకా తెలుసుకునే ఉన్నది. యువరాజులు ఎక్కున్నారు అంటే సత్యనాల పేరు మీద సొమ్ములో నిత్యాలు పెట్టుకున్నాడు ఆయన. నేను చెప్తే నమ్ముతావు కదా ఆయన ఏ ఊరో ఏ పల్లె మొత్తం నువ్వే తెలుసుకో. ఇక్కడికి రాని వచ్చాడు ఏ ఊరు ఏ పల్లె నేను నీకు చెప్పాలా ముందుగా నువ్వు చెప్పినా సరే నేను చెప్తాను. మాట తప్పదు. మాట అంటే మాటే మన మాటే నాశనం శాసనం నాశనం. మా ఆడల మాట ముందు ఉండాలి. మాట్లాడతా ఆడళ్ళ మాటే ముందు. ఎట్లా ముందు ఉంటది? ఆడవాళ్ళ మాట ముందు ఎట్లా పడ్డది? ఆడవాళ్ళ మాట ముందు ఎట్లా పడ్డది అంటే తెలంగాణ వచ్చిన కంటే మహిళా సంఘాలు ఎక్కువ. ఆడవాళ్ళకి అట్ట చేరు అవుతాను, మగవాళ్ళకు పావు చేరు అవుతాను. ఎక్కడున్నా వాళ్ళే వాళ్ళ సంఘాలు ఎక్కువ. ఇక్కడ బరండి షాపులో కూడా వాళ్ళే లైన్లు ఎక్కువ అవుతాయి. ఆఫీసుల కాడ వాళ్ళే, బోరింగ్ల కాడ వాళ్ళే, నల్లల కాడ వాళ్ళే, లాస్ట్ కట్టే సిక్కెట్ పడ్డాలు కూడా వాళ్ళే. వాళ్ళకు బస్సు టికెట్ ఫ్రీ అయిన గంజరాలు ఒక్క అవుతలేదు. ఇక ఏ బస్సు చూసినా ఫుల్ వాళ్ళే. మనం టికెట్కి 100 రూపాయలు పెట్టి మనం కూర్చుందాం అన్నమాట. మనకు సీట్ లేదు, సీట్ దొరకలేదు. వాళ్ళే ఊళ్ళు ఉన్నారు. చీకలు పడుకొని తన్నుకుంటారు వాళ్ళే. ఆ కొట్టాడ కూడా వాళ్ళే. అందుకే మగవాళ్ళు మాట్లాడుతూ దడి పెట్టినట్టు, ఆడవాళ్ళు మాట్లాడుతూ గోడ పెట్టినట్టు. కాబట్టి ఆడవాళ్ళే చెప్పాలి. అది నిజం నువ్వు అన్నది. ఆయన ఆమె ఎవరు ఇంతకు నువ్వు ఏర్పాటు చేస్తలేవా? ఎవరు ఆమె?
ఇది ఎప్పుడో గుర్తించినావని ఈ కూడమనంతరములకు ఈ ఆరుణములకు ఎందుకు వచ్చాదిరా? ఆమె ఎవరో తెలుసా? అవి ఎవరో అనుకున్నావా? మహారాణి లెక్క కాకపోతుంది. కాదా కుంచేరు కలిది. ఆమె కుంచేరకందని నీకు ఎలా తెలుసు? అరే నిన్ననే మా మనవని చెప్పింది వచ్చి. ఏమని ఎక్కడ చెప్పింది? కుంచేరు కలవా కదా. ఓ ఏమే లక్కకోల బుట్ట నెత్తిన పెట్టుకొని ఎల్లమ్మ గద్దె నెత్తిన పెట్టుకొని ఇక బుట్లే ఎల్లమ్మ గద్దె ఉన్నది, లక్కకోల ఉన్నది, గవ్వలు ఉన్నది. ఇక అవన్నీ పెట్టుకొని ఊరు 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 మొత్తం ఎరగా చెప్పుకుని వస్తాను. ఇంకా ఇట్లా ఇట్లా దంగాలు వాడకుండా పోతే వాళ్ళని గట్టి చెప్పించుకొని నమ్మరు కాదు దంగాలు చూసుకున్న వాళ్ళని నమ్మితే వాళ్ళకి చెప్తాను తో పట్టుకొని వస్తాను. వస్తా అంటే ఆమె బుట్ట నెత్తిన పెట్టుకున్నది బరువు ఉన్నది కదా ఊళ్ళే. అందరూ వాళ్ళ దోషడు వీళ్ళ దోషడు బియ్యం పెట్టారు, బరువు అయింది. ఇట్లా తలకాయ 4 చూడు రాలంటే మీ చూసుకుని వచ్చే వరకు కాంకార్ రోడ్ రావుతూ జారిపోయి బొర్ర పక్కన పడ్డది. పడితే ఆ గుళ్ళో కూడా పడ్డది, ఎల్లమ్మ గడ్డ కూడా పడ్డది, నాకు కోళ్ళలో కూడా పడ్డాయి, గవ్వలో కూడా పడ్డాయి. నా గవ్వలేడవాయే, నా గడ్డేడవాయే, ఆ ఎల్లమ్మ గడ్డేడవాయే, బుట్టేడవాయే అనుకుని ఎనుకలు ఆడుకుంటాంది. ఆమె కుంచేరుకరావే. కుంచేరకరామంటే నేను నమ్మలేదురా. నిజమే మా మరోని చెప్పింది ఎరుక. ఆ అమ్మాయిని సరిగ్గా నిజంగా తెలుసుకుంటా. నువ్వు తెలుసుకోమా నా నా గురించి చెప్పావా? నీ గురించి ఉండన్నట్టు కరెక్ట్ చెప్పిన. బల్ల మీద కూర్చున్నట్టు చెప్పిన, ముద్ర వేసినట్టు ఏమంటాను మరి? అడుగుతారు చూడుకుంటుంది కదా. చిన్నవయ్యో చిన్నవాడా ఇట్లుండాలదంట బాగా ఇప్పుడు కలిసిందే. ఇన్ని రోజులు ఏమో అనుకున్నా గానీ ఇన్ని రోజులు ఎక్కడ సరైన దంట కనపడలేదు. ఇవాళ కనపడ్డది. ఇప్పుడు నీకు పెళ్లి కాలే. నాకు పెళ్లి కాలేదు నాయన. దగ్గరికి వస్తా అంటే ముదిరిన మేకపోతు వాసన వస్తుంది కనిపిస్తాను. మరి దగ్గర దగ్గర మేకలు తిరుగుతానే అని నేను చూస్తాను. ఎక్కువే ఉండే 12 సంవత్సరాలు ఉంటాయి అంటే 12 సంవత్సరాలు కాదు 11 సంవత్సరాలు నాడే మీసాలే పడుతుంది. గడ్డవే రాలే, ఇంకా గడ్డవే రాలే. ఆయన నా ముందటోడే, నా కన్నా ముందటోడే. చిన్న పోరాడే. కానీ ఏమంటాను ఇప్పుడు ఆయన నచ్చిండా? నీకు ఇష్టమేనా? అమ్మాయి అంటే నీకు ఇష్టమే కదా? నాకు ఇష్టం లేదు. నీ చిన్నవాడిని కాబట్టి నాకు ఇష్టం లేదు. అంటే నీకు 12 సంవత్సరాలు, నాకు 16. నీకా 4 సంవత్సరాలు పెద్ద. అందుకే నాకు అర్థం. ఇక్కడ దాకా ఇగో దగ్గరకు వచ్చింది. చెంపి మూడేస్తే దూరం అవుతుంది. దాన్ని ముడేద్దాం. పెద్ద మనుషులు ఉన్నారు, పంచాయతీల వాడు పెద్ద గోస సంవత్సరం ఇష్టపడి పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదా. లవడల మ్యారేజ్ చేస్తాను. లవడల మ్యారేజ్, లవ్ మ్యారేజ్. మీరు ఒకే అంటే రావాలి. నేను పెళ్లి చేసి సాగనంపుతా. నేను పెళ్లి చేసినట్టు కోట్ల పోయినా చెప్తుంది నా పెళ్లి. కోర్టుకు పోయినా నా పెళ్లి చేస్తుంది. నేను రిజిస్టర్ మీద సంతకం పెట్టిన అనుకో, ఆ రిజిస్టర్ ముద్ర మెడలేస్తా. 10 సంవత్సరాల దాకా అట్నే ఉంటుంది ఆ ముద్ర. గవర్నమెంట్ ముద్ర. ఇతన్ని చూడగానే మరి చాలా సంతోషం అనిపిస్తుంది.
చేసుకున్నావు ఇష్టమే ఇంటికి వెళ్ళిపోయినాక మా తండ్రి మనం మెచ్చి మీరు అయ్యో నాతో దగ్గరికి అంత కథ వస్తుంది మొగానికి నేను ఇంకా నాకు ఏ వయసు వచ్చిందని అయ్యో ఇంటికి వయసే రాదా ఆయన పిచ్చలే కాలేదో పడినట్టు పెళ్లి కావాలని సిగ్గడిపోయా శ్రీరాంపురం కొత్తల మీదలో బావ బండిలో మనువారని మీరాయలో బావని మీరాయలో అరటి పనులు కావచ్చు అవి అరటి పనులు తొప్పెల పనులమ్మా తొప్పెల పనులు కొప్పడం పనులు ఊళ్ళో ఎవరు గిరాకీ చేయనట్టున్నారు మేమే కనవడా నీకు అగ్గువ ఇంకా అగ్గువ ఉన్నాయి అగ్గువ 50 రూపాయలు 2 కిలోలు తంతరా ఊళ్ళో వెళ్ళిపోతే నిన్నే మరలబడి నిన్ను తంతరు మళ్ళా అవి సంత్రాలు 50 రూపాయలకు 2 కిలోలు సంత్రాలు అన్నారు ఈ పూలవనంతో ఎవరు తీసుకుంటారు ఊళ్ళోకి పోతే వాళ్ళు తీసుకుని అందరి ఇళ్ళకి కాపేసి ఇట్లా వస్తారు ఇక్కడనే కనపడతారు కొద్దిగా అలకిరి ఉన్నది 1 కిలోనే తీసుకోండి కిలో కాదు అర కిలో కూడా తీసుకోము బంగారం ఇదేమన్నా ఎన్ని ప్రసాదాలు అనుకుంటారా ఏది ఆమెకేమో తిన్నావానుండే నీకేమో అర్థం ఉండే ఇప్పుడు దొచ్చుతారు తోలుగుడు పెట్టాడు ఇప్పుడే కొడితే ఇంకేం కొడతావు చెప్పు దుర్మార్గుడా అదిగో శాతం కాదు మాకు ఛాయలు అయింది మీకు ఇద్దరు ఇంటర్వ్యూలు 5 నిమిషాలు ఒక్కరు లేవద్దు